ఇప్పటికే పలు ప్రాంతాలు రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించాయి. కౌంటింగ్ సందర్భంగా అల్లరి జరిగే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు కౌంటింగ్ కేంద్రాలతో 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. రాష్ట్రంలో కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది ఈసీ. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాలు పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. రిటర్నింగ్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ సమయంలో, పోలింగ్ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో మరింతగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్రం నుంచి అదనపు బలగాలు ఏపీకి వచ్చాయి. కౌంటింగ్ కోసం రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించారు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, కడప ఎక్కడెక్కడైతే పోలింగ్ రోజున, పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగాయో ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించారు. కౌంటింగ్ రోజు హింస జరిగే అవకాశం ఉందని ఇటు టీడీపీ, అటు వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింతగా అలర్ట్ అయింది. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది. పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలు రంగంలోకి దింపింది. ఇక కృష్ణా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత మధ్య జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఓట్ల లెక్కింపులో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఎస్పీ హెచ్చరించారు. కౌంటింగ్ ముగిసే వరకు పోలీస్ శాఖ అన్ని విధాలు అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ వేళ చీరాల, బాపట్ల, రేపల్లె, అద్దంకి ప్రాంతాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్టు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పల్నాడు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సవాలుగా తీసుకున్నట్టుగా జిల్లా ఎస్పీ మల్లికా గారు తెలిపారు. కౌంటింగ్ రోజు ఒక్క కేసు నమోదైన రౌడీ షీట్ పెట్టడంలో వెనుకాడబోమని హెచ్చరించారు. అటు విశాఖ ఏయూ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున చెప్పారు. మొత్తం 21 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కోనసీమ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయ్యే విధంగా రాజకీయ పార్టీలు, ప్రజలు అందరూ సహకరించాలని ఏలూరు రేంజ్ ఎన్నికల ఇన్ఛార్జ్ రవిప్రకాష్ విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపు సజావుగా, సౌకర్యవంతంగా సాగేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు చెప్పారు. కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ విస్తృతంగా పర్యటించారు. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో బందోబస్తు పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ అవుతుంది. దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ కౌంటింగ్ అయిన రోజు కానీ, మరుసటి రోజు కానీ ఎటువంటి వీడియోస్ వాళ్ళకి ఎక్కడ ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వబడలేదు. అలాగే ఎక్కడ కూడా ఎటువంటి వ్యక్తులు కూడా వేరే వాళ్ళ పట్ల అనుచితంగా మాట్లాడటం కానీ, లేదంటే ఏమైనా గొడవలు సృష్టించే విధంగా ప్రవర్తించడం కానీ చేస్తే కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఫోర్స్ మొబిలైజేషన్ మాక్ డ్రిల్స్ చేయడం జరుగుతుంది. దీన్ని అందరూ గమనించాలి. అదేవిధంగా మీరు మీ గ్రామాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా సంయమనాన్ని పాటించి శాంతి భద్రతలు దృష్ట్యా పూర్తి చర్యలు